ప్రతి ఒక్కరు గ్రూప్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి ఎస్ఐ నోటిఫికేషన్స్, ఆర్ఆర్బి అన్నీ అప్లై చేసేస్తారు. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది రాసేస్తారు. లక్షల్లో ఉంటే కోట్లలో అప్లై చేస్తున్నారు. కానీ ఇక్కడ సీట్స్ మాత్రం ఎంత వందల్లో వేలల్లో ఉన్నాయి. సో దీన్ని అసలు ఏ రకంగా చూడాలంటే మనుషులు మూర్ఖత్వమా, అదొక మిత్తా? ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడితేనే లైఫ్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తారు, ఇదొక మిత్ అంటారా? సో అది ఎలా అయిపోయిందంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే మంచి కట్నం వస్తుంది అని ఇది ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అది మారిపోయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఈ కంపెనీలో ఎంప్లాయ్ అయితే ఈ ప్యాకేజ్, ఈ కంపెనీలో ఇంత శాలరీ అనేది స్టేజ్కి వచ్చింది. బట్ ఏమవుతుందంటే అండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ గవర్నమెంట్ జాబ్స్లో పరిగెడుతూ కెరీర్ని, ఫ్యామిలీ వదిలేసిన వాళ్ళు వేలలో లక్షల్లో ఉన్నారు. నా టైం నుంచి ఎడ్యుకేషన్ నుంచి ఇప్పటికీ సివిల్స్ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ దే ఆర్ లూజింగ్ దేర్ సెల్ఫ్. ఇక్కడ ఏమవుతుందంటే అండి, జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్, ఎవ్రీవన్ విల్ హ్యాపీ. రాకపోతే వాట్ నెక్స్ట్? నో ఎక్స్పీరియన్స్, నో స్కిల్స్, నథింగ్. ఏం చేయాలి? మళ్ళీ ఏదైతే మనం స్కూలింగ్ టైంలో చేసాం, పేరెంట్స్కి హెల్ప్ చేసామో మళ్ళీ అదే లైఫ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, నేను తప్పు పట్టట్లేదు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఓకే ప్రిపేర్ అవుతున్నారు, వెల్ అండ్ గుడ్. ఈ ఇయర్స్ ఇప్పుడు ఒక పొలిటికల్ పర్సన్ పైన నీ జాబ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ చేంజ్ అవుతే వాళ్ళు వేస్తారు జాబ్స్, ఈ పార్టీ చేంజ్ అయితే వీళ్ళు జాబ్లు వేస్తారు. కేసు పెడితే జాబ్ పోస్ట్పోన్ అవుతుంది, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది. లైక్ దే ఆర్ డిసైడింగ్ యువర్ ఫ్యూచర్. అప్పుడు నీకు జాబ్ వస్తలేదని నమ్మకం లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్కి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూనే ఉంటుంది. లాక్స్ ఆఫ్ మెంబర్స్ ఈ ఇయర్కి డిగ్రీకి వస్తారు, బీటెక్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఏంటంటే ఈ జాబ్కి వీళ్ళే రాయాలి, ఇప్పుడు అలా లేదు. ఎనీ డిగ్రీ ఎవడైనా రాయచ్చు. బీటెక్ మీకు ఎంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు బీటెక్ జాబ్ చేసి? ఒకప్పుడు కనబడకపోతారు మీకు. ఇంటర్మీడియట్ 10th వాళ్ళు కానిస్టేబుల్ జాబ్స్లో ఉండేవాళ్ళు.